19 ఏళ్ల కుర్రోడు ఆడపిల్లల్ని ట్రాప్ చేసినటువంటి ఉదంతానికి సంబంధించి స్లేట్ వ్యవస్థాపకులు అమర్నాథ్ వాసిరెడ్డి గారి కథనం చూద్దాం. మహారాష్ట్రలో 19 ఏళ్ల అయాజ్ అనే వ్యక్తి 180 మంది అమ్మాయిలను లవ్ పేరుతో ట్రాప్ చేసి లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. ఇది వార్త. నిందితుడు శిక్ష వివరాలు మీడియా ఇస్తుంది. జనాలు చర్చించుకుంటారు, అంతవరకు ఓకే. కానీ ఈ నేరానికి మరో కోణం గురించి ఆలోచించకపోతే ఎట్లా? కాస్త ఎర్రగా బుర్రగా ఉండి క్రిమినల్ తెలివితేటలో ఉన్న ఒకడు వల విసిరితే ఏకంగా 180 మంది అమ్మాయిలు పడిపోతారా? వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని ఎలా పెంచారు? వీళ్ళ చదువులు ఏమయ్యాయి? పోనీ తొలి ఘటన అంటే కాదు, పత్రికలు ప్రతిరోజు ఇట్లాంటి క్రైమ్ వార్తలు బోల్డ్. అమ్మాయిల భద్రత అంటే వారి జీవితాలు నాశనం అయిపోయాక సోషల్ మీడియాలో సానుభూతి పోస్టులు పెట్టడమేనా? మధ్యలో నేను పోస్ట్ పెట్టిన ఒక బడిలో కంప్యూటర్ టీచర్ నాకు మెసెంజర్లో పంపించిన సందేశం, మా బడిలో కొంతమంది అమ్మాయిలు దారి తప్పిపోతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, జాగ్రత్త అని అందరినీ హెచ్చరించడానికి నేను మెసేజ్ స్క్రీన్ షాట్ పెట్టాను, పేరు కట్ చేసి. అంటే అదొక గాసిప్ ఐటమ్ అయిపోయింది. కంప్యూటర్ టీచర్ ఇదే డిటెక్టివ్ నారదలు బయలుదేరారు. కంప్యూటర్ టీచర్ అయితే అతను ఇంగ్లీష్ ఎంత దారుణంగా ఉండేది ఏంటి అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న అడిగిన వాడికి స్కూల్స్ గురించి మొక్క పరిజ్ఞానం లేదు. రే సన్నాసి, ఎక్కడో పల్లెటూరులో కంప్యూటర్ టీచర్ కాదు, హైదరాబాద్లోని నగరాల్లో హై స్కూల్కి ఇంగ్లీష్ బోధిస్తున్న సీనియర్ టీచర్స్తో సగానికి సగం సరిగా మాట్లాడలేరు. వాక్యానికి కనీసం ఒక ఉచ్చారణ వ్యాకరణ దోషం గ్యారంటీ. అది మన చదువులు స్థాయి. వస్తావా, వెళ్దామా, స్కూల్ నువ్వు సెలెక్ట్ చేయి. సింపుల్ ప్రశ్నలు. ఎంత సింపుల్ అంటే మీ గురించి మీ కుటుంబం గురించి చెప్పండి అని అడుగుతా. వాళ్ళ సమాధానాలు రికార్డ్ చేద్దాం, అటుపై చెక్ చేద్దాం. ఆ కంప్యూటర్ టీచర్ అమ్మాయి దక్కలేదని అతను ఫీల్ అవుతున్నాడని ఇంకో చెత్త కామెంట్. ఈ కామెంట్స్ అయినా అతను చూశాడు, పాపం ఫీల్ కాలేదు. సార్ దయచేసి మా బడికి రండి అని బతిమలాడి పిలిపించుకున్నాడు. బడి చిన్నదే, హై స్కూల్ పిల్లలందరూ కూర్చున్నారు. కంప్యూటర్ టీచరు అమ్మాయి అదే హై స్కూల్ కంప్యూటర్ టీచర్ తన శ్రీమతిని కూడా క్లాస్కి తెచ్చాడు. ఆమె కూడా ఆ చెత్త కామెంట్స్ చూసింది. 3 గంటల క్లాస్, పిల్లలు ఏడ్చారు, టీచర్స్ ఏడ్చారు. నాకన్నా కూడా గద్మతమైంది. ఎడ్యుకేట్ చేస్తే ఎందుకు ఏడ్చారని మరో డిటెక్టివ్ నారద ప్రశ్న వేయకండి. చిన్న వయసులో దారి తప్పితే బతికెట్లా అయిపోతుందని నేను చెప్తుంటే అమ్మాయిలు అబ్బాయిలు వెక్కిళ్ళు ఒకటే తక్కువ. గత 10 రోజులుగా వీళ్ళకి సంబంధించినటువంటి స్లేట్ ఎగ్జిక్యూటివ్ స్మార్ట్ పేరుతో అపార్ట్మెంట్లు, ప్రభుత్వ బడులు, ప్రైవేట్ బడులు, మురికివాడలు, పోస్ట్ గేటెడ్ కమ్యూనిటీలు ఇప్పటిదాకా 100 క్లాసులు జస్ట్ ప్రారంభం మాత్రం. పిల్లలు దేవుడు చల్లని వాళ్ళు. ఒట్టి మాటలు గట్టిపెట్టి ఒక్కొక్కరు 4 ఎడ్యుకేట్ చేస్తే సమాజం బాగుపడదా? సోషల్ మీడియా హిపోక్రసీ. పర్సనల్ లైఫ్లో ఎలాంటి వారైనా సోషల్ మీడియా ఎక్కడంతో వీర విప్లవకారుడిగా సంఘ సంస్కర్తగా మారిపోతారు. టన్నుల కొద్ది దొంగ ప్రేమను కారబోస్తారు. ఆ మధ్యలో ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మీద క్యూసెక్కుల కొద్ది దొంగ ప్రేమలోకి పోశారు. దాని ఫలితం ఇప్పుడు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకోవడం ట్రెండ్ అయిపోయింది. అదే సందర్భంలో ఘటన ఎలా జరిగింది అనేది ముఖ్యం కాదు, ఇట్లాంటి ఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది ముఖ్యం అనేది క్లియర్గా చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. అదే సందర్భంలో సమాజం నెగిటివిటీతో నిండింది. సోషల్ మీడియా ఒట్టి మాటలు కట్టబెట్టి గట్టి మేలు తలబెడితే సమాజంలో అందరం భద్రం, లేకపోతే 3 రోజులుగా వైరల్ అవుతున్న విషయాలు పదే పునరావృతం అవుతాయి అని చెప్తున్నారు. ఎవరో వచ్చి మీకు అన్ని లాభాలు వస్తాయి, ఇక్కడ పెట్టుబడి పెడతామనగానే మటన్ షాప్ అని నమ్మిన పొట్టేలాగా గుడ్డిగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేయడమేనా? ఇన్స్టాగ్రామ్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ నెలకెంత కడితే అలాంటి ఫోటోలు, వీడియోలు, నెలకెంత సంపాదన, యూట్యూబ్ వీడియోలు, నెట్ నిండా ఇట్లాంటి వాళ్ళు లక్షల్లో ఓ నెల కడతారు, చూసి బోరు కొడతారు. 2వ 3వ నెల చందాలు తగ్గిపోతాయి. బతకడం కోసం ఇంకెవరినైనా ముంచే క్రైమ్ పని అప్పుడు చూసుకుంటారు. సిస్టమ్ గురించి మాట్లాడుకుని కాలక్షేపం గురించి ఎవరో ఒక వ్యక్తి గురించి మాట్లాడితే ఏం లాభం అని ప్రశ్నిస్తున్నారు.